బాబేలు గోపురం కట్టబడింది నిజమా? పరిశీలించండి, సత్యాన్ని అన్వేషించండి. 1899వ సంవత్సరము రాబర్ట్ కోల్వే అనేటువంటి ఒక భూగర్భ పరిశోధకుడి ద్వారా ఆ స్థలము పరిశోధింపబడినప్పుడు ఈ బాబేలు గోపురము కనిపెట్టబడి ఉన్నది. హల్లెలూయా! ఈ యొక్క బాబేలు గోపురము కట్టబడిన తర్వాత బాబేలు గోపురం యొక్క శిఖరమున దాదాపు 62 అడుగులు పొడవు కలిగినటువంటి అనేటువంటి దేవతా విగ్రహాన్ని నిలిపాడని హెరోడోటస్ అనేటువంటి చరిత్ర పరిశోధకుడు తెలియజేశారు. ప్రభు అన్న పైన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద ఉండు నీళ్ళు ఎందే కాని ఏ రూపమును నీవు చేసుకోకూడదు. దైవ చిత్తాన్ని ఉల్లంఘించి ఇలాగో ఒక పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టడంతో ఎబ్రియా దేవుడైన యావే కోపగించి ఆగ్రహము చేత దాన్ని కూల్చివేశాడు. ఈ కారణంగా దాన్ని మరలా కట్టలేకపోతామని నిమ్రోదు వ్రాయించినటువంటి ఒక శిలాశాస్త్రము దొరికినట్లు రాబర్ట్ కోల్వే తెలియజేస్తూ ఉన్నారు. అలాగా పురాతన పరిశోధకుడైనటువంటి రాబర్ట్ కోల్వే తెలియజేసిన ప్రకారం బాబేలు గోపురము కట్టబడినది సత్యమైనది. బాబేలు గోపురము కట్టబడినది నిజమైతే బైబిల్ సత్యమైనది. ఆమె బైబిల్ నిజమైతే క్రైస్తవ్యం నిజమైనది. క్రైస్తవ్యం నిజమైతే ఈ యొక్క ప్రాంగణంలో బోధింపబడుతున్న మీ చేత నా చేత బోధింపబడుతున్న దేవుడి దేవుడైన యేసు ప్రభువు నిజ దేవుడై ఉన్నారు. హల్లెలూయా!